హాయ్, వెల్కమ్ టు 1 at a Time. తణుకు నుండి ఒక మెసేజ్ చేశారు. మా ఫ్రెండ్ వాళ్ళ బేబీకి పుట్టక ముందు చేసే స్కాన్స్ అన్ని నార్మల్ అన్నారు, కానీ బేబీ పుట్టిన తర్వాత డయాఫ్రమాటిక్ హెర్నియా ఉందని చెప్పారు. ఇలా జరగడానికి అవకాశం ఉందా? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు. ఇలా చాలా సార్లు జరుగుతుంది. కొన్నిసార్లు మా ప్రెగ్నెన్సీ స్కాన్స్ నార్మల్ గా ఉన్న బేబీ పుట్టిన తర్వాత కొన్ని లోపాలు బయటపడుతూ ఉంటాయి. సో వీటికి ఇంపార్టెంట్ కారణాలు ఏంటంటే, ఒకటి స్కాన్ ఎక్కడ చేయించారు అనేది. ఎందుకంటే స్కాన్ చేసే పర్సన్ యొక్క ఎక్స్పీరియన్స్, వాళ్ళు యూజ్ చేసే టెక్నాలజీ, వీటి ఆధారంగా కూడా మనం కొన్ని అవయవాలు గుర్తించడం కానీ మిస్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ పేషెంట్ ఫ్యాక్టర్స్ తీసుకుంటే, మనం ప్రెగ్నెంట్ లేడీకి స్కాన్ చేసేటప్పుడు బేబీ యొక్క పొజిషన్, సో అది కూడా చాలా ఇంపార్టెంట్. లేదా ప్రెగ్నెంట్ ఉమెన్ ఒబేసిటీ అంటాం, మరీ లావుగా ఉన్నా కొన్నిసార్లు స్కాన్ సరిగా అవ్వదు. లేదా ఫాలో అప్, మొదటి స్కాన్లో మనకు కొంచెం తెలియకపోవచ్చు, కానీ తర్వాత ఫాలోఅప్ స్కాన్స్లో తెలిసే అవకాశం ఉంది. సో ఒక స్కాన్ చేయించుకుని తర్వాత స్కాన్స్కి రాలేదనుకోండి, అప్పుడు కూడా మిస్ అయ్యే అవకాశం ఉంది. ఇది కాకుండా డయాఫ్రమాటిక్ హెర్నియాలో ఒక స్పెషల్ ప్రాబ్లం ఏంటంటే, మనం డయాఫ్రమాటిక్ హెర్నియా అనేది గుర్తించాలంటే ఈ పేగులు కానీ ఉదర భాగంలో ఉండే అవయవాలు కానీ ఛాతీలో కనబడాలి. కానీ కొన్నిసార్లు అవి ఆ పొజిషన్లో మనం స్కాన్ చేసినప్పుడు ఉండకపోవచ్చు. సో ఇలా మధ్యలో ఆ పొజిషన్ మారుతూ ఉంటుంది. కాబట్టి అలా మారినప్పుడు కొన్నిసార్లు మనం మిస్ చేసే అవకాశం ఉంది.